భారీ వర్షాలకు విజయవాడ మహానగరం నీట మునిగింది. బుడమేరు కాలువ పొంగి విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేస్తుంది. దీంతో నగరంలో ఎటు చూసినా జలసంద్రంగా మారింది. వరద నీరు వచ్చి పెద్ద పెద్ద భవనాలను సైతం ముంచెత్తడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అనేక ప్రాంతాల్లో జల దిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలను పోలీసులు, రెవెన్యూ అధికారులు, ట్రాక్టర్లు, జేసీబీ, పడవల సహాయంతో పునరావాసాలకు తరలిస్తున్నారు. మరికొంతమంది ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు కర్రల సాయంతో నీటిలో ఎదురీదుకుంటూ ఎగువ ప్రాంతాలకు వచ్చి చేరుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ విజయవాడ నుంచి అందిస్తారు. భారీ వర్షాలు విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత 2 రోజులుగా కూడా భారీ వర్షాలతో కురుస్తున్నాయి. దీంతో విజయవాడ నగరం అయితే పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మహానగరం విజయవాడ పూర్తి స్థాయిలో నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఒక ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో అంటే సింగ్ నగర్, కండ్రిగ, పైపుల రోడ్డు, బొంబాయి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, ఇలా అనేక ప్రాంతాలు అయితే పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. స్థానిక ప్రజలు అయితే ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అయితే వాటర్లో జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క సహాయ చర్యలు అయితే ప్రారంభమయ్యాయి. ఒక్కొక్కరిని అటు ట్రాక్టర్లో కూడా అటు ఇరిగేషన్ అధికారులు, ఇటు పోలీసులు కూడా వీరందరినీ కూడా బయటికి తీసుకొచ్చేందుకు అయితే తరలిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, నిట్ట నిలువ లోతులో కూడా ఇటు ప్రజలు అయితే స్వచ్ఛందంగా అయితే కర్రల సహాయంతో అయితే నడుచుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం రోడ్డు మీద కూడా చూడొచ్చు, ఒక్కొక్కరిగా అలాగా నడుచుకుంటూ కూడా వస్తున్నారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఇంట్లో నుంచి ఏదో ఒక విధంగా బయటకు వచ్చి ప్రాణాలను రక్షించేందుకు కూడా ఇలా ఇంట్లో నుంచి ఒక్కొక్కరుగా తరలి వస్తున్నారు. మరికొందరిని అయితే అధికారులు ఇటు జేసీబీల మీద, ట్రాక్టర్ల మీద, పడవల మీద తరలించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇటువంటి వరదలు కూడా ఎప్పుడు రాలేదంటూ కూడా కొందరు ప్రజలు అయితే అంటున్నారు. కొందరు స్థానికులు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ వరదలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎలా ఉంది మీకు ఇక్కడ పరిస్థితి? సార్, ఇది వర్షం పడడంలో మేము నైట్కి వచ్చిద్దని అనుకోలేదు. మేము మార్నింగ్ కల్లా చూస్తే వరదలు అంటే వచ్చేసినవి. అలాగే రాకపోకలు అన్నీ బంద్ అయిపోయినాయి. అలాగే కాకుండా ఇటు కండ్రిక గ్రామంలో అందరికీ ఫుడ్ కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ పాతపాడు గ్రామంలో వండించి అక్కడ నుంచి కాటల మీద తరలించి అక్కడనేది మేము సరఫరా చేస్తున్నాము. అలాగే కాకుండా అక్కడ ప్రజలు మరీ ఇబ్బందిగా గురవుతున్నారు. చాలా వరకు ఇల్లు మొత్తం కూలిపోయి ఉన్నాయండి. మరికొందరు చూసుకుంటే ఇప్పుడు ఒక ట్యూబుల సహాయంతో అయితే ఇటు స్థానికులను అయితే రక్షించేందుకు అయితే చూసుకోవచ్చు. ఈ ట్రాక్టర్ల ట్యూబులు అదే లోపల ఎవరైతే ఉన్నారో వారిని, చిక్కుకున్న వారిని ట్యూబుల సహాయంతో అయితే వీళ్ళు తీసుకొచ్చేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు. ఈ ట్యూబుల మీద ఇలా ఎంతమందిని తరలించేందుకు ఈ రోజు ఎంతమందిని తరలిస్తున్నారు? ఒక మనిషిని మాత్రం కట్టి తీసుకురావడం. అంటే పడవలు, ట్రాక్టర్లు ఇవి కూడా ఉన్నాయి. ట్యూబ్ని ఎందుకు మీరు ఎంచుకునడం జరిగింది? రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద రావాలి కదా, ఇంట్లో నుంచి మెయిన్ రోడ్డు మీద రావాలి. స్థానికులు ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అసలు అక్కడ? మీరు ప్రత్యేకంగా అక్కడికి ఘటనా స్థలంలో మీరు ఉన్నారు కాబట్టి అక్కడ ఏ విధంగా పరిస్థితుల్లో స్థానికులు ఉన్నారు? చాలా మంది ఉన్నారండి. చాలా ఇల్లు బట్టికి 100% మునిగిపోయినాయి అండి. ఈ లోతు ఉన్నాయి. రాత్రి నుంచి ఇప్పుడు వరకు 4 అంగుళాలు మాత్రమే తగ్గింది. వరద మట్టి బాగా స్పీడ్గా ఉంది. లోతు ప్రాంతాలు మొత్తం మునిగిపోయి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే జనాలు లోపల ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోయారు. బయట ఉన్న వాళ్ళకే ఫుడ్ అందరూ దొరకట్లా. చాలా ఇబ్బందిగా ఉంది. వారికి విద్యుత్ అటువంటిది ఉందా? విద్యుత్ కూడా అసలు నిన్న పొద్దున పూట నుంచి విద్యుత్ ఆపేశారు. ఇప్పుడు చాలా కష్టంగా ఉంది మాకు, చాలా కష్టం. ఇప్పుడు మేము అందరం అలా వచ్చి ఈ విధంగా సాయం వచ్చి రోడ్డు మీద కొంతమంది కన్నా కొద్దిగా పడతామని ఛార్జీలు పెట్టుకొని అలా ఈ ఊరు వచ్చి ఛార్జింగ్ పెట్టుకొని తిరిగి వెళ్తున్నాం. ఇలా సాయం కోసం కొంతమంది తీసుకొద్దాం, కొంతమంది అద్దెకుందామని ఈ ఏరియాలో ఉన్నామని మేము ప్లాన్ చేసుకుంటున్నాం. విధంగా చూస్తే మరికొందరు అయితే స్వచ్ఛందంగా మనం చూసుకుంటున్నాం. ఇటు కర్రల సహాయంతో అయితే తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అయితే లోతట్టు ప్రాంతాల నుంచి అయితే బయటకు వస్తున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? కండ్రి. అది ఇంట్లో ఏ మేర వాటర్ వచ్చిందంటారు? ఇక్కడ వరకు ఫుడ్ అవి అందిస్తున్నారు. వాటర్ మటుకు ఇక్కడ వరకు. మీరు చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది కండ్రి గ్రామంలో? విధంగా చూసుకుంటే మనం చూసుకోవచ్చు, కండ్రిగ గ్రామంలోనే సమీప గ్రామాల్లో అయితే స్థానికులు అయితే పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో భారీ అపార్ట్మెంట్లు సైతం కూడా పూర్తిగా నీట మునిగని మనం చూసుకోవచ్చు. ట్రాక్టర్ల సహాయంతో ఇక్కడ ఎవరైతే ఉన్నారో నిర్వాసితులు వరద ముంపు ప్రాంతాల్లోంచి అయితే ఒక్కొక్కరినిగా కూడా తీసుకొస్తున్నారు. తమకు ఏదో ఒక చిన్న సామాన్లు తెచ్చుకుంటూ కూడా ప్రజలు వరద నీటి నుంచి అయితే బయటపడేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ట్రాక్టర్లపై ఇటు మహిళలు, చిన్నపిల్లలు, ఇటు తట్టాబుట్టాలు కూడా చదురుకునుకున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నారు. చూసుకుంటే మన ట్రాక్టర్ మీద అయితే వారిని బయటకు అయితే తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.
ఈ విధంగా చూసుకుంటే విజయవాడలో ఎటు చూసుకున్నా కూడా నీట మునిగిన పరిస్థితి అవుతుంది. అధికారులు సహాయ చర్యలు ప్రారంభించినప్పటికీ కూడా వరద ప్రాంతం ముంపు ప్రాంతం ఏదవుతుందో అది భారీగా ఉండటంతో అధికారులు చేసే సహాయం కూడా ఇటు ప్రజలకి సరిపోవట్లేదంటూ కూడా ఇటు స్థానికులు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.